స్టీల్ సిటీ నుంచి సిలికాన్ షోర్స్ వరకు, షిప్ యార్డ్స్ నుంచి సర్వర్ ఫార్మ్స్ వరకు విశాఖ ఇప్పుడు మారిపోతుంది. ఇండియాకి నెక్స్ట్ జన్ డేటా క్యాపిటల్ గా మెటా $1 బిలియన్ అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్, గూగుల్ $6 బిలియన్ డేటా సెంటర్, టీసీఎస్ కొత్త టెక్ క్యాంపస్, ఇవన్నీ కలిపి విశాఖను కొత్త డిజిటల్ మ్యాప్ మీద నిలబెట్టబోతున్నాయి. ఇది కేవలం టెక్ కథ కాదు, ఇది ఇండియాకి డిజిటల్ ఫ్యూచర్ మ్యాప్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీ అయిన మెటా తన ప్రాజెక్ట్ వాటర్ వర్త్ సబ్సీ కేబుల్ ను భారతదేశంలో విశాఖపట్నం, ముంబై తీరాలకు కనెక్ట్ చేస్తోంది. 50,000 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియాను 5 ఖండాలను కలుపుతోంది. 2030 నాటికి ఇది మల్టీ టెరాబిట్ ఇంటర్నెట్ కెపాసిటీని విశాఖ తీరానికి తెస్తోంది. ఇది కేవలం కేబుల్ కాదు, ఇది ప్రపంచానికి కొత్త డిజిటల్ ఆర్డర్. మెటా తర్వాత గూగుల్ కూడా విశాఖలో భారీ పెట్టుబడితో అడుగు పెడుతోంది. $6 బిలియన్ డేటా సెంటర్ క్యాంపస్, అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద సైట్. ఇక్కడ ఏఐ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ డేటా హబ్లు, క్లౌడ్ సర్వీసులు ఉండబోతున్నాయి. దీంతో విశాఖ కేవలం యూజర్ కాదు, గ్లోబల్ క్లౌడ్ నెట్వర్క్ కి కోర్ ఇంజిన్ అవుతోంది. ఇంతవరకు ఇండియాలో డేటా ల్యాండింగ్ పాయింట్స్ ముంబై, చెన్నై వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ విశాఖతో ఈస్ట్ కోస్ట్ డిజిటల్ హైవే పుట్టింది. ఇది రెడ్ సీ రిస్క్ రూట్ ను బైపాస్ చేస్తోంది. ఇండో పసిఫిక్ డేటా మ్యాప్ లో ఇండియాను కొత్త స్థాయిలో నిలబెడుతుంది. ఇప్పటికే టీసీఎస్, సైఫీ, ఇతర ఐటీ కంపెనీలు విశాఖలో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని డేటా సిటీగా అభివృద్ధి చేస్తోంది. ఇంతవరకు ఈ తరంగాలు నౌకలను మాత్రమే తెచ్చేవి. ఇప్పుడు అదే తరంగాలు డేటాను తీసుకొస్తున్నాయి. పోర్ట్ నుంచి ప్రోటోకాల్ వరకు, హార్బర్ నుంచి హార్డ్వేర్ వరకు విశాఖ ఇప్పుడు భారతదేశ మ్యాప్ లో మాత్రమే కాదు, ప్రపంచ డిజిటల్ మ్యాప్ లో ఉంది.